హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నా ఛానల్ 5K క్రాస్ చేసింది. అంటే 5,000 మంది సబ్స్క్రైబర్స్ని నా 4 ఇయర్స్ కష్టం అంటే కష్టంతో ఇష్టంతో తెచ్చుకున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా 5,000 సబ్స్క్రైబర్స్ని నేను గెయిన్ చేసుకున్నానంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే మాటల్లో చెప్పలేను. సో ఆ సంతోషాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు అయితే నేను ఫుల్ వీడియో చేశాను. చాలామంది అడుగుతున్నారు, ఏంటంటే అక్క ఛానల్ మానిటైజ్ అయిందా, నీకు మనీ వస్తున్నాయా యూట్యూబ్ నుండి అని నన్ను అడిగారనమాట. కామెంట్స్ కూడా పెట్టారు. నేనైతే వాళ్ళకి ఒక్కటే చెప్పాను, అది నేను మీకు కూడా చెప్దాము అనుకుంటున్నాను. అసలు ఇంతకీ నా ఛానల్ మానిటైజ్ అయిందా లేదా అవన్నీ కూడా ఈరోజు నేను మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. యాక్చువల్లీ ఇది లాస్ట్ సండే షూట్ చేసినటువంటి వీడియో అనమాట. సో ఆ వీడియోని నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే చూపించాలని అనుకుంటున్నాను. సో ఆ వీడియోని అయితే ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకైతే అందిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక నా ఛానల్ మానిటైజ్ అయిందా లేదా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. ఆ ప్రశ్నకైతే నేనైతే ఇప్పుడు సమాధానం చెప్తాను. నా ఛానల్ అయితే మానిటైజ్ అయితే ఇంతవరకు కాలేదనమాట. 4 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ 4 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను. అయినా సరే నా ఛానల్ మానిటైజ్ కాలేదు. ఛానల్ మానిటైజ్ కాలేదు కదా అని చెప్పేసి, మానిటైజేషన్ కాలేదని చెప్పేసి నేను ఎప్పుడు కూడా డ్రాప్ అవ్వకుండా చేస్తూనే ఉన్నాను వీడియోస్. అలా డే బై డే షార్ట్స్ చేస్తున్నాను. కుదిరినప్పుడల్లా మా స్కూల్లో వీడియోస్, నేను తీసినటువంటి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూనే ఉన్నాను, లాంగ్ వీడియోస్. ఏదో ఒక రోజు నేను సక్సెస్ అందుకుంటాను అనే ఒక చిన్న ఊహ నాకు ఎలా ఉందంటే అది ఎప్పుడు నిజమవుతుందా అని చెప్పేసి నేను ఆశపడుతున్నాను అనమాట. ఖచ్చితంగా నిజమవుతుంది, నెరవేరుతుందని చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. ఏ రోజు వస్తుందో ఆ రోజు రావాలి అని మీరు కోరుకోండి, గట్టిగా నేను కోరుకుంటాను. ఫైనల్లీ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎందులో నా ఛానల్ మానిటైజ్ అయిందా కాలేదా అని. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నా ఛానల్ అయితే మానిటైజ్ అయితే కాలేదు, కానీ 5,000 సబ్స్క్రైబర్స్ని మిమ్మల్ని అయితే నేనైతే నా సబ్స్క్రైబర్స్గా చేసుకోగలిగాను అనమాట. సో ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేనైతే తీసి పెట్టాను. ఇంకా ఏంటంటే అసలు నాకు ఇంకెంత ఆనందంగా ఉందో నా ఫేస్లో. నేనైతే ఏమైతే చెప్పాలనుకున్నానో మీకు ఈ వీడియోలో అర్థమైపోయి ఉంటుంది. నా ఫేస్లో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ అంతా మీకు కనపడుతూ ఉంటుంది. నేను ఎన్నో స్ట్రగుల్స్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్ పరంగా అయితే కొంచెం హెడేకే తెచ్చేసుకున్నాను అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు వీడియోస్ చూడడము, కొత్తగా క్రియేట్ చేయడం చాలా కష్టపడ్డా, కానీ అది పాసిబుల్ అవ్వలేదు. ఏదో నాకు తెలిసినటువంటి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నానన్నమాట. అందరూ ఏమంటారంటే నన్ను, అక్క నువ్వు మంచిగా చేస్తున్నావు, ఇంకా బాగా చేయొచ్చు కదా అని అంటే, నాకు వీడియో తీసేవాళ్ళు లేరు. నాకు అంటే సెల్ఫ్గా నేను తీసుకుంటే తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా వీడియో తీసేవాళ్ళు లేరు అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, ఎందుకున్నారక్క, కావాలంటే ఎవరినైనా సరే తీయమని అని చెప్పి అలాంటి అంటే వాళ్ళు చెప్తారు. కానీ అలాంటి నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు చాలా మీకు చూపించాలి అనుకొని కూడా చూపించలేనటువంటి ప్రదేశాలు కానివ్వండి, చూపించలేనటువంటి సన్నివేశాలు కూడా చాలా మిస్ చేసిన అనమాట. ఎందుకంటే వీడియో తీసే సపోర్ట్ లేక, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వీడియో షూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, నన్ను నేనుగా నా యూట్యూబ్ ఛానల్లో చూసుకుందామని కొన్ని సన్నివేశాలని కూడా నేను వదిలేసాను అనమాట. అయినా సరే నేను బ్యాకప్ అవ్వట్లేదు, చేస్తూనే ఉంటాను. నాకు వచ్చిన విధంగా నేనైతే వీడియో షూట్ అయితే చేస్తూనే ఉంటాను. చూద్దాం, ఏదో ఒకరోజు ఎవరో ఒకరు మనకి వీడియో షూటింగ్కి సపోర్ట్ ఇవ్వకపోతారా, అది కూడా నా హస్బెండ్ సైడ్ అయితే నేనైతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఇంకనైనా నా ఛానల్ 5K మెంబర్స్ని క్రాస్ చేసింది కాబట్టి మానిటైజ్ అవుతుందేమో, ఒక హిట్ లాంగ్ వీడియో ఒకటి వచ్చిద్దేమో చూద్దాం. ఆ హిట్తోనే నాకు గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చిద్దేమోనని నేను ఎదురు చూస్తున్నాను అనమాట. అది త్వరగా రావాలని చెప్పేసి మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరంతా కూడా
అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఇంకా మీకు ఎక్కువ ఇవ్వాలని ఉంది. కానీ అది మాత్రం నాకు కరెక్ట్గా సరిపోవట్లేదనమాట టైము. దాని గురించి ఆలోచిస్తున్నా. కొత్తగా ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా సరే నా వ్యూవర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నీకు అంటే మీ అందరికీ కూడా కొత్తగా నా ఛానల్ వీడియోస్లో అందిస్తాను. కానీ అది టైం పట్టిద్ది, కొంచెం వెయిట్ చేయాలి. ఇంకా నేను తెలుసుకోవాల్సిన యూట్యూబ్ పరంగా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ మధ్య నాకు ఒకటి తెలిసింది, విష్లింగ్ యాప్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి అదైతే కొత్తగా తెలుసుకున్నాను నేనైతే. సో దాని ద్వారా అయితే నాకైతే 10% కమిషన్ వచ్చేసిందనమాట విష్లింగ్ యాప్ ద్వారా. ఎలా అంటే నేను ఒక బాటిల్ని తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. అది వచ్చేసి జెన్యూన్గా చెప్పాలంటే పెక్స్పో అనమాట. చాలా బాగా వర్క్ చేస్తుంది ఆ బాటిల్. థర్మోప్లాస్క్ బాటిల్ అనమాట. హాట్ వాటర్ పోస్తే హాట్గాను, కూల్ వాటర్ పోస్తే కూల్గాను చాలా చక్కగా ఉంది. ఇక ఆ బాటిల్ తీసుకొని దాంతో నేను విష్లింగ్ యాప్లో పోస్ట్ చేసిన అనమాట. సో దానికైతే నాకైతే 10% కమిషన్ వచ్చింది. ఆ అమౌంట్ గురించి అయితే నేనైతే చెప్పను. సో కేవలం యూట్యూబ్ ద్వారానే కాకుండా ఇలా కూడా మనీ సంపాదించవచ్చా అని నాకు అప్పుడు తెలిసిందనమాట. సో ఇంకా ఏంటంటే నేను కొన్ని వీడియోస్ అయితే ప్లాన్ చేసిన, అవి త్వరలోనే మీ ముందుకైతే వచ్చేస్తాయి అనమాట. రీసెంట్గా నేను చిన్న వైర్లెస్ మైక్ కూడా తీసుకున్నాను. దానితోనే ఆ వీడియోస్ అన్నిట్లో కూడా ఎంట్రీ ఇస్తానమాట. సో మీ అందరి సపోర్టు నాకు కావాలి. ఖచ్చితంగా జెన్యూన్గా అడుగుతున్నాను. జెన్యూన్గా రియాలిటీ అయితే మీకైతే మేము ముందుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరైతే వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు. బాయ్. Thank you very much.